ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీదేవి. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపముగా శ్రీ మహాచండీ అమ్మవారు ఆవిర్భవించారు. ఆమెలో అందరు దేవతలు కొలువై ఉంటారు. అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టు అని పెద్దలు చెబుతారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపద లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఏ కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల విశ్వాసం. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలతో దర్శనం ఇస్తారు. అమ్మవారికి ఎర్రని పూలతో పూజిస్తే ఎంతగానో సంతోషిస్తారు. కాదంబరం, చక్కెర పొంగలి నైవేద్యముగా సమర్పిస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. శ్రీ మహాచండీదేవి యొక్క ఆవిర్భం. పూర్వం శింభు నిశుంభు అనే రాక్షసులు ఉండేవారు. ఇంద్రాది దేవతలను పదవీభ్రష్టులను చేసి ముల్లోకాలకు అధిపతులయ్యారు. దేవగణాలను బాధింపసాగారు. అప్పుడు దేవతలంతా పరాశక్తిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజరూప లావణ్యాలతో ఒక కన్య ఆవిర్భవించింది. శింభు నిశుంభు సేవకులైన చండముండ అసురులు ఈ అపూర్వమైన లావణ్య వృత్తాన్ని తమ ప్రభువులకు తెలియజేశారు. ఆమె సౌందర్యానికి మోహితులైన శింభు నిశుంభులు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. దానికి ఆమె వ్యతిరేకిస్తుంది. తనతో యుద్ధం చేసి తనని జయించిన వారిని గాని, తనతో సమానమైన బలపరాక్రమ కలిగిన వారిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య చెప్పింది. ఆ మాటలు విన్న శింభు నిశుంభులు కోపోద్రితులయ్యి ఆ కన్యని పట్టుకు రమ్మని సేనాధిపతి అయిన ద్రుమలోచనుడుకు చెప్పారు. తనపై దండెత్తిన ద్రుమలోచనుని తన సైన్యాన్ని దేవి సంహరించింది. అప్పుడు చండముండ అసురులు తమకిదేమీ లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలో మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తారు. అప్పుడు అమ్మవారి క్రోధం నుండి చండికాదేవి ఆవిర్భవిస్తుంది. ఆ చండముండ అసురులను హతమారుస్తుంది. ఈ వార్త విన్న శింభు నిశుంభులు చతురంగ బలాలను సమకూర్చుకొని దేవిపై యుద్ధాన్ని ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్య నుండి ఖడ్గం, పాశం మొదలైన ఆయుధాలను సృష్టించింది. వాటితో రాక్షస గణాలను, శింభు నిశుంభులను క్షణకాలంలో హతమారించింది. ఈ విధంగా చండాసుడనే రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి అమ్మవారిని చండి అని పిలుస్తారు.